నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయం అంతా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. భక్తులు భారీ సంఖ్యలో క్యూలైన్లో వేచి ఉండి అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నూతన సంవత్సరం తొలి రోజు అవ్వడంతో భక్తులు భారీగా భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. తమ కుటుంబాలు ఈ సంవత్సరాంతం కూడా విజయవంతంగా ముందుకు కొనసాగుతూ సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి భారీగా భక్తులు కిటకిటలాడుతుంది. భద్రకాళి ఆలయం మొత్తం కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే మాకు చాలా ఆనందోత్సవాల మధ్య జీవిస్తామని చెప్పని వారి ఒక దృఢ విశ్వాసంతో ఇక్కడికి వచ్చేసి భక్తులు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం ఇక్కడ భక్తులంతా ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంటి వాళ్ళ ప్రత్యేకత ఏంటి? కొత్త సంవత్సరం కాబట్టి చాలా బాగుంది. న్యూ ఇయర్ కదా, సో చాలా క్రౌడ్ కూడా బాగుంది. చూస్తుంటే కూడా చాలా అందంగా ఉంది. దేవుడు కొత్త సంవత్సరం మంచి జరగాలని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని కొత్త సంవత్సరం మంచి జరగాలని మా పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతే అండి, మా సార్ అందరు బాగుండాలి, అందరినీ చల్లగా చూడాలి తల్లి అమ్మ దుర్గమ్మ అని కోరుకుంటాను అండి. అందరూ కూడా ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలి, సస్యశ్యామలంగా ఉండాలంటే అమ్మవారి దీవెనలు అనేటి మాకు చాలా అవసరం. కాబట్టి ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకోసం ఇక్కడికి భారీగా భక్తులైతే తరలివచ్చారు. చెప్పండి, ఏంటి వాళ్ళ అమ్మవారిని అంతా దర్శనం చేసుకోవడానికి కారణం? ఈరోజు మొదటి కొత్త సంవత్సరం కాబట్టి ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకొని సంవత్సరం అంతా మంచిగా చూడాలనే ఉద్దేశంతో మొక్కుకోవడానికి ఇక్కడ అందరం భారీ ఎత్తున తరలి రావడం జరిగింది కుటుంబ సమేతంగా. రైట్, చూస్తున్నాం అందరు కూడా అదే కోరిక, అందుకే భారీగా తరలొచ్చామని చెప్తున్నారు. అమ్మవారి నిజానికి కూడా ఇవాళ నిండుగా అలంకరణతో అమ్మవారి అందరినీ భక్తుల్ని ఇలా ఆకట్టుకుంటుందంటే భక్తి భావంతో అందరు కూడా అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ ఇక్కడ ఉన్నారు. మనం అసలు ఇయాల్టి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చూస్తున్నాం. మొత్తానికి భారీగా భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు. అయ్యవాళ్ళు కూడా చాలా బిజీగా ఉండి భక్తులందరికీ కూడా దర్శనం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఆశీస్సులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మవారికి ఆ అక్షింతలు పడితే కానీ మనకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి దర్శనం చేసుకున్న పరిస్థితి. అయ్యవార్లు అందరూ కూడా ఉండి భక్తుల్ని మంచి క్రమ పద్ధతిలో దర్శనం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో ప్రధాన అర్చకులు ఉన్నారు ఇక్కడ, శేషయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది, అయ్యాలు ఏంటి ప్రత్యేకత? ఇంతమంది భారీగా వచ్చి క్యూ లైన్లలో వేచి మరి దర్శనం చేసుకుంటున్నారు. ఇవాళ సెలవు దినం కాబట్టి ఎక్కువ మంది వస్తారు సామాన్యంగా. అయితే ఇంగ్లీషు వాళ్లకు ఇది సంవత్సరాది, మనకు సంవత్సరాది ఉగాది. కానీ ఇంగ్లీషు వాళ్ళు మనల్ని పరిపాలించిన పాపానికి మళ్ళీ ఇంగ్లీషు వాళ్ళు వెళ్ళిపోయిన మన ప్యాంటు షర్టు మనం మారవట్లేదు, ధోతీలు కట్టుకోవట్లేదు, లుంగీలు కట్టుకోవట్లేదు, ఉత్తరీయాలు వేసుకోవట్లేదు, గుళ్ళకు కూడా దోతులతోటి రావట్లేదు. ఎందుకంటే మన సంస్కృతిలో అదొక ఫ్యాషన్గా ఇమిడిపోయింది. దాన్ని వాళ్ళు పోయిన 100 ఏళ్ళకు కూడా మనం మరవలేని పరిస్థితి వచ్చింది. క్రమక్రమంగా అవేర్నెస్ వస్తుంది. వ్యవస్థ దిద్దడం, కొత్తగా ఆలు నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మన ఇక ప్రాబ్లం అన్న మాటల్లో కూడా వస్తుంది, చూసారా? ఆంగ్ల సంస్కృతి అనేది మనలో బాగా ఇమిడిపోయింది. కాబట్టి ఇది నూతన సంవత్సరాదిగా వాళ్ళు ప్రపంచమంతా ఆచరిస్తోంది. సరే, మనం ఆచరించినంత మాత్రాన మనకు వచ్చే పాపమే లేదు. ఉగాది నాడు ఆచరించడం వల్ల మనకు పుణ్యం వస్తుంది. ఎందుకు? బ్రహ్మ ఆనాడు తన సృష్టిని పూర్తి చేశాడు కాబట్టి అది యుగాది అయింది, అదే ఉగాది. ఆనాడు బ్రహ్మను ఎవరైతే ఆరాధిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో ఆ సంవత్సరం అంతా శుభంగా ఉంటుందని శాస్త్రం చెప్పింది. ఇంగ్లీషు సంవత్సరాది దీనికి శాస్త్రీయమైన నేపథ్యం, సిగ్నిఫికెన్స్ అంటారు కదా, అట్లాంటిది ఏం లేకపోయినా ప్రజల్లో ఇది దాదాపు 200 ఏళ్ల నుంచి ఇది అలవాటు అయిపోయింది. కాబట్టి దీన్ని మనం సమర్థించవలసిన అవసరం లేదు, వ్యతిరేకించవలసిన అవసరం లేదు. మన లెక్కలన్నీ ఇంగ్లీష్ లెక్కలే చేస్తుంటున్నాం కదా. కాబట్టి ఏది ఏమైనా సమస్త ప్రజానీకానికి ఈరోజు భగవద్ దర్శన ప్రాప్తి కలగడం వల్ల సకలైశ్వర్యాలు కలగాలి అని అమ్మవారు ప్రార్థిస్తున్నారు. మొత్తానికైతే ఈ ఆంగ్లేయ పద్ధతిని అనేది ఆచరిస్తూ ఇంకా భక్తులు అదే కోణంలో నడుస్తున్నారు తప్ప ఇది ముఖ్యంగా మనకు తెలుగు సంవత్సరం అంటే ఉగాది నాడు ఈ అమ్మవారి దర్శనం కానీ ఇలాగ పూజలు చేస్తే వారికి
పుణ్యం దక్కుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇది పాత పద్ధతి కొనసాగుతూ వస్తుంది. అందులో భాగంగా భక్తులంతా కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే మాకు కుటుంబాలన్నీ కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పేసి నేడు మాత్రం భద్రకాళి ఆలయం బయట నుండి కిక్కిరిసి మరీ భక్తులు భారీగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంపత్తో నరేందర్, HM టీవీ, వరంగల్.